హాయ్ అండి, వెల్కమ్ టు చందూస్ హెవెన్ ఛానల్. ఇప్పుడు హ్యాండ్స్కి ఇక్కడ కట్ వర్క్ వస్తుంది కదండి. హ్యాండ్స్కి ఆ కట్ వర్క్ క్యాన్వాస్తో ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా అండి? చూడండి, ఇలా క్యాన్వాస్ తీసుకోవాలండి. తీసుకొని 1 ఇంచు వాళ్ళు ఎంతవరకు చెప్పింటారో అంతవరకు అండి. ఇంతనేం లేదు, వాళ్ళకి వెడల్పు కాలంటే వెడల్పు, చిన్న కాలంటే చిన్నగా. నేను ఇక్కడ వచ్చి 1 ఇంచు తీసుకుంటున్నాను వెడల్పు. చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ పెట్టుకోవాలా. మళ్ళీ ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అండి, 2 ఇంచెస్ సెంటర్ పాయింట్ పెట్టుకొని 2 ఇంచెస్, మళ్ళీ ఇక్కడ 1 ఇంచు చూడండి ఇలాగా. మళ్ళీ అక్కడ నుంచి 1/2 ఇంచులో మనం క్లాత్ కుట్టుకోవాలి కదండి. 1/2 ఇంచు లాగా ఇలా షేప్ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు కటింగ్ చేద్దాము. చూడండి, ఇలా షేప్ వస్తుంది. ఇప్పుడు ఈ షేప్ని మనం ఎలా కుట్టుకుందామో బ్లౌజ్ హ్యాండ్స్కి అనేది చూసేయండి. ఇప్పుడు ఇలా లైనింగ్ క్లాత్ తీసుకోండి. తీసుకున్న తర్వాత పై భాగాన ఈ పాయింట్ కాదు, ఈ పాయింట్ కుట్టు వేసుకోండి. ఇంకా ఇలా సైడ్ అంతా కుట్టుకున్న తర్వాత క్యాన్వాస్ క్లాత్ అనేది ఇలా మడుచుకొని కుట్టుకోవాలండి. ఇలాగా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా కుట్టుకొని ఈ హ్యాండ్స్ అనేది సెంటర్ పాయింట్ ఇక్కడ చూడండి. కట్ పెట్టుకున్నాను నేను. ఇలా సెంటర్ పాయింట్ కట్ పెట్టాను కదా, కట్ ఉంది కదా, ఆ కట్కి హ్యాండ్స్ సెంటర్ పాయింట్కి ఇలా పెట్టేసుకొని కరెక్ట్ ఇక్కడ సెంటర్ పాయింట్ తీసుకోండి. ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ ఉండాలా. మనం ఇక్కడ ఉంది కదా షేప్ తీసుకున్నాం కదా, ఆ షేప్కి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ సెంటర్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలండి. మనం లైనింగ్ మెయిన్ క్లాత్ అంతా ఇంకా సింపుల్ వేలో ఉందండి. నేను వాళ్ళు డిజైన్ పెట్టమని చెప్పిండేది నేను మర్చిపోయిన తర్వాత హ్యాండ్స్ కుట్టిన తర్వాత నాకు గుర్తొచ్చిందండి ఈ డిజైన్ ఇలా పెట్టమని చెప్పినారని. అందుకని ఈ వేలో చేస్తున్నాను. లేదంటే ఇంకా సింపుల్ వే అండి. అసలు ఈ క్యాన్వాస్ అనేది ఇలా కుట్టుకునే పని లేకుండా లైనింగ్ క్లాత్తో తిప్పేసుకుని కుట్టుకోవచ్చు, అంత ఈజీ వే ఉంది. కానీ వాళ్ళు నేను మర్చిపోవడం వల్ల ఇప్పుడు ఇలా కుడుతున్నాను. ఇంక ఇలాగ దీని లోపల ఫోల్డింగ్ చేసుకునేదండి. ఈ క్లాత్ క్యాన్వాస్ క్లాత్ని ఇలా లోపల ఫోల్డింగ్ చేసుకొని పైన కుట్టేసుకోవడం అండి, అంతే. ఇప్పుడు చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలాగా ఎక్కడో వాన వస్తున్నట్లుందండి. ఫుల్ స్మెల్ అయితే భలే ఉంది. మనం ఇప్పుడు క్లాత్ తిప్పేసుకుంటాం చూడండి, అలాగే క్లాత్ తిప్పుకొని కుట్టుకోవడమే అండి, అంతే. ఏమంటే ఆ షేప్ వచ్చిన దగ్గర మాత్రం టర్నింగ్ తీసుకోవాలి, అంతే. అదొక్కటే బాగా రెండు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీని వెనకాల సైడు ఈ క్యాన్వాస్ మళ్ళీ పైకి లేకోకున్నట్లా ఒక కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ వెనకాల సైడ్ ఇక్కడ నుంచే వేసుకుందాం, మనకు నీట్ వస్తుంది. అక్కడైనా వేసుకోవచ్చు, ఇక్కడైనా వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టం. ఏమంటే మనకు కనపడాలంటే షేప్ బాగా ఉండాలంటే ఇక్కడ నుంచి వేసుకోవచ్చు. ఇంక ఇలా కుట్టేసుకున్నాం కదండి. దీనిపైన ఇలాంటి లేస్ ఏదైనా కుట్టుకున్నామంటే మనకు లుక్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎడ్జ్ ఉండే దగ్గర మాత్రం ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. అప్పుడైతే మనకి లేస్ అనేది పర్ఫెక్ట్గా బాగా నీట్గా వస్తుంది.
ఇక్కడ డబల్ కుట్టుకునే వేసుకోవాలా. ఇలా డబల్ కుట్టు వేసుకున్నామంటే లేస్ నీట్గా వస్తుంది. చూడండి హ్యాండ్స్ కటింగ్ సింపుల్గా ఎలా అయిపోయింది అనేది. ఇలా కుట్టినామంటే వాళ్ళకి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదండి. ఇలా ఓపెనింగ్ వాళ్ళు అడిగితే మాత్రమే ఇలా కుట్టియండి, లేకుంటే కుట్టించేకి వెళ్ళొద్దండి. ఓకే అండి, ఇప్పుడు ఇది ఫ్యాషన్, అందుకని వాళ్ళు అడిగినారని చెప్పి నేను ఇలా కుట్టినాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సింపుల్గా ఈజీ వేలో ఒక 10 minutesలో అయిపోతుందండి డిజైన్. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.